ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐవి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ఎదుట హాజరు కానున్నారు. జూబ్లీ హిల్స్లోని సిట్ కార్యాలయానికి ప్రభాకర్ రావును తరలించారు. అమెరికా నుంచి రాగానే ప్రభాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ రావును విచారిస్తే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐవి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ఎదుట హాజరు కానున్నారు. జూబ్లీ హిల్స్లోని సిట్ కార్యాలయానికి ప్రభాకర్ రావును ఇప్పటికే తరలించారు. అమెరికా నుంచి రాగానే ప్రభాకర్ రావును పోలీసులు అదుపు తీసుకున్నారు. ప్రభాకర్ రావును విచారిస్తేనే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని మీద తాజా అప్డేట్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే అధికారులు అతని ఎస్ఐవి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇవాళ కీలక విషయాలు రాబట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది వార్తలు. ఎందుకంటే ఇప్పటికే సంచలనంగా మారింది ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ విషయం. మరి ఎటువంటి విషయాలు బయటకు రాబడతారో ఇది తాజా అప్డేట్ ఏంది? సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఈ రోజు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా అంతకుముందు విచారించబడిన అధికారులు చెప్పారు. ఇటు భుజంగరావు కావచ్చు, నవీన్ రావు కావచ్చు, ప్రవీణ్ రావు కావచ్చు, తిరుపతన్న, వీళ్ళు నలుగురు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ప్రభాకర్ రావుని కూడా విచారిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఎన్ని రోజులు అమెరికాలో అంటే 15 నెలలుగా అమెరికాలో తలవేస్తున్న ప్రభాకర్ రావు రాత్రి ఇండియాకి చేరుతున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ కూడా వచ్చారు. అయితే ప్రభాకర్ రావుని కొద్దిసేపటి క్రితమే సిట్ ఆఫీస్కి అధికారులు తీసుకెళ్లారు. అయితే ప్రభాకర్ రావుని కొద్దిసేపట్లో విచారిస్తారు. ముందు ఆయనకి విచారించే ముందు కొంచెం సమయం ఇస్తారు. ఆయన చెప్పాల్సింది ఏదైనా చెప్పాల్సిన విషయం అంటే ఆయన చెప్పడానికి అవకాశం కల్పిస్తారు. సో అనంతరం ప్రభాకర్ రావుకు సంబంధించి విచారణ ప్రారంభం అవుతుంది. ప్రధానంగా అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాజకీయ నాయకులు, అదేవిధంగా ప్రముఖులు అంటే సినీ ప్రముఖులు, ఇతర ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన నేపథ్యంలో, ఆరోపణల నేపథ్యంలోనే 2024 ఆగస్టు 10న ప్రభాకర్ రావుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పటి నుండి ఈయన అమెరికాలో తలదాచుకున్నారు. ఈ కేసు విచారణకు వస్తుందని తెలిసి అమెరికా వెళ్ళి 2 రోజులు అమెరికా తలదాచుకున్నారు. అమెరికా నుండి ఈయనకు రప్పించడానికి చాలా అంటే తంటాలు పడ్డ పరిస్థితి అధికారులు, సిట్ అధికారులు. సో మొత్తానికైతే ఈ రోజు విచారణ ప్రభాకర్ విచారణ కొనసాగుతుంది. కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి. అంటే ఎవరు ఈ అధికారులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ ని ఎవరు చేయించమని చెప్తారు అనే అంశాలపై కూడా ఆయన్ని ప్రధానంగా ప్రశ్న వర్షం కురిపించే అవకాశం ఉంది. ఎందుకు ట్యాపింగ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఎవరు చేయించారు, అదేవిధంగా ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎందుకంటే గతంలో కూడా ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కూడా బహిరంగంగా ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇతర ఉన్నతాధికారుల సిట్ అధికారులు కూడా కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళ ఫిర్యాదులు, అదేవిధంగా ఏదైతే ఈ ఇంతకుముందు విచారించబడిన అధికారులు నలుగురికి సంబంధించిన ఇచ్చిన వాంగ్మూలం, ఇవన్నీ ఆధారంగానే ప్రభాకర్ రావును విచారిస్తారు, కీలక ఆధారాలు రాబడతారు. సో ఈ ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఈ కేసు పూర్తిగా పురోగతికి వచ్చే అవకాశం ఉంది. అనంతరం ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలు మాత్రం పరిశీలిస్తారు. ప్రధానంగా కీలకంగా మారినటువంటి అంటే A1 ముద్దగా మారినటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ అయితే ఈరోజు కొనసాగుతుంది సిట్ కార్యాలయంలో చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.